తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు యువరాజుగా వెలిగిన కేటీ రామారావు ఇప్పుడు అష్టదిగ్బంధనంలో ఇరుక్కున్నాడు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ని నిన్న హైకోర్టు కొట్టివేయడంతో చిక్కుల్లో పడినట్టే. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయంలోకి వెళ్లే ముందు అసలు కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు ఏం చెప్పింది, ఆ తర్వాత నిన్న జరిగిన పరిణామాలు ఏమిటి అనే విషయాలు మాట్లాడుకోవాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది, ఈ కేసుని ఇప్పటికిప్పుడు కొట్టివేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ వ్యవహారంలో ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా తప్పు జరిగినట్టుగా కనిపిస్తోంది. హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులన్నీ కూడా మంత్రి గారి ఆజమాయిషీలోనే ఉన్నాయి. ఆ డబ్బులు ఇప్పుడు దుర్వినియోగం కనుక అయితే దానికి బాధ్యత మంత్రి గారే వహించాలి. విదేశీ ఏజెన్సీకి డబ్బులు ఇవ్వడంలో మంత్రి గారి పాత్ర ఉంది. అయితే ఆయనకి వ్యక్తిగతంగా లాభం జరిగిందా లేదా, ఇట్లా ఇవ్వడంలో ఉల్లంఘనలు జరిగినాయా లేదా అనే విషయం ఇన్వెస్టిగేషన్లో మాత్రమే బయటపడుతుంది. అందుచేత మేము ఇప్పటికిప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ అడ్డుకోలేము. దర్యాప్తు సంస్థలకు కూడా విచారణ చేయడానికి తగిన సమయం ఇవ్వాలి. ఏ కేసులోనైనా దర్యాప్తు చేయకుండా దర్యాప్తు సంస్థల ముందర కాళ్ళకు బంధాలు వేయడం కరెక్ట్ కాదని గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అని చెప్పి జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఈ తీర్పులో చెప్పారు. అందువల్ల ఈ కేసుని నేను క్వాష్ చేయడం లేదు అని చెప్పారు. కేటీ రామారావు గారు వేసిన పిటిషన్ని డిస్మిస్ చేశారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, క్వాష్ పిటిషన్ అంటే నా మీద పెట్టిన కేసును కొట్టేయండి అని చెప్పి ఎవరైనా కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు అందుకు ఆమోదించడం చాలా అరుదు. పోలీసులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ పెట్టిన కేసుల్ని విచారణ జరగకుండానే మొదటి దశలోనే కొట్టివేయడం అనేది దాదాపుగా జరగదు. కాబట్టి ఈ కేసులో కూడా కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. చాలామంది గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు తన స్కిల్ డెవలప్మెంట్ కేసులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కింది స్థాయిలో ఏసీబీ కోర్టు కొట్టివేసింది. తర్వాత హైకోర్టుకు వెళితే అక్కడ జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ కేసులో తాజాగా తీర్పునిచ్చారో ఆయన కొట్టివేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా దాని మీద ఫైనల్గా నిర్ణయాన్ని వెలువరించలేదు. 17A అప్లికబిలిటీకి సంబంధించి బోల్డన్ని ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ధర్మాసనానికి నివేదించాలని చెప్పి ఆ కేసుని సశేషంగానే ఉంచారు. సో ఆ రకంగా క్వాష్ పిటిషన్లని అనుమతించడం అనేది అత్యంత అరుదు. ఆ రకంగా కేటీఆర్కి ఇది చాలా పెద్ద సెట్ బ్యాక్ అనుకోవడానికి లేదు. కానీ అదే సమయంలో ఈ కేసు ఇలా లైవ్గా ఉండటం చేత కేసీఆర్ గారి నెత్తి మీద కత్తి వేలాడుతూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో చాలా ప్రోయాక్టివ్గా ఉంది. నిన్న అట్లా హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్ని కొట్టివేసిందో లేదో ఆ వెంటనే తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగింది. రేపు కేటీఆర్ని మళ్ళీ విచారణకు రండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఉన్నారని చెప్తున్నటువంటి గ్రీన్కో అనే కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయాల మీద హైదరాబాదులో, మాదాపూర్లో, జూబ్లీహిల్స్లో, అట్లాగే ఆంధ్రాలో మచిలీపట్నంలో ఏసీబీ దాడులు చేసింది. ఇందులో విశేషం ఏంటంటే తెలంగాణ ఏసీబీ మచిలీపట్నం వెళ్ళి స్థానిక అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈ తనిఖీలు చేసింది అని చెప్పి సమాచారం. ఇందులో గ్రీన్కో పాత్ర ఏమిటి? ఈ గ్రీన్కో అనే కంపెనీ ఆంధ్రాకు చెందింది. అనిల్ కుమార్ చలమలశెట్టి అనే ఆయన ఈ కంపెనీ ఓనర్లో ఒకరు. ఈ కంపెనీ హైదరాబాదులో జరిగిన ఫార్ములా ఈ రేస్లో మొదటి సెషన్ని స్పాన్సర్ చేసింది. అప్పట్లో 100 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్తున్నారు ఈ స్పాన్సర్షిప్ కోసం. ఆ తర్వాత సంవత్సరం ఈ ఫార్ములా ఈ రేస్ జరిగినప్పుడు మేము స్పాన్సర్ చెయ్యము, మాకు దీనివల్ల పెద్దగా లాభం ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు తప్పుకున్నారు. అట్లా వాళ్ళు తప్పుకోవడం చేత కేటీఆర్ హెచ్ఎండిఏ ద్వారా 54 కోట్ల రూపాయలు ఆ ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకి కట్టాడు అనేది ఇప్పుడు కేసు. కాబట్టి ఇందులో గ్రీన్కో పాత్ర ఏమిటి అనేది తెలియదు. ఈ లోపల ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వాళ్ళు ఒక విషయాన్ని బయటపెట్టారు. అదేంటి, గ్రీన్కో అనే కంపెనీ ఎలక్టరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు ఇచ్చింది అని. కాబట్టి ఇందులో ఏదో జరిగింది వెనక అనేటువంటి ఒక అనుమానాన్ని కలిగించారు అందరిలో. అయితే ఏ రకంగా దీన్ని ముడిపెడతారు అనే విషయం ఇప్పటికీ తెలియదు. నేను గతంలో కూడా చెప్పాను, గ్రీన్కో అనే కంపెనీ ఫార్ములా ఈ రేస్ని ఓన్లీ స్పాన్సర్ చేసింది.
వాళ్ళు ఆ రేస్ నిర్వాహకులు కాదు. ఆ రేస్ నిర్వాహకులు లండన్లో ఉంటారు, ఆ కంపెనీ వేరే. వీళ్ళు ఓన్లీ స్పాన్సర్ చేశారంటే ఓన్లీ ప్రకటనదారులు ఆ కార్యక్రమానికి. అందుచేత వాళ్ళు స్పాన్సర్ చేసినా లేక స్పాన్సర్షిప్ నుంచి వైదొలిగినా కూడా వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో అనేది అర్థం కాని విషయం. కానీ దీని వెనక మరి ఏదో ఉంది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఏసీబీ అనుమానిస్తున్నాయి. అందుచేతనే వాళ్ళు గ్రీన్కో కంపెనీ ఆఫీసుల మీద కూడా సోదాలు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు ఇట్లాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పి నిన్నటి వార్త. దీంతోపాటు అప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు పురపాలక శాఖకి సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని ప్రశ్నించడానికి ఇవాళ ఏసీబీ పిలిచింది. అయితే అరవింద్ కుమార్ ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్కి నేను అప్రూవర్గా మారతానని చెప్పాట. ఒకవేళ అరవింద్ కుమార్ కనుక అప్రూవర్గా మారి ఇవాల్టి ఏసీబీ ఇంట్రాగేషన్లో కొత్త విషయాలు ఏమైనా చెప్తే, కేటీఆర్ని ఇంప్లికేట్ చేసే విధంగా ఏదైనా చెప్తే అప్పుడు కేటీఆర్ మీద కేసు చాలా బలపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కనుక అరెస్టు చేయదలుచుకుంటే అరెస్టు చేయడం సులభం, నంబర్ 1. 2, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రావటం కూడా చాలా కష్టం. అరవింద్ కుమార్ గారు అప్రూవర్గా మారితే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. కానీ ఆయన బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఏసీబీ వాళ్ళు ఆయన బెయిల్ పిటిషన్ని వ్యతిరేకించరు కోర్టులో. తద్వారా ఆయనకి బెయిల్ వస్తుంది అన్నమాట తొందరగా. వేరేస్ కేటీఆర్కి సంబంధించి మాత్రం బెయిల్ పిటిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇక నిన్నటి హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ని వెంటనే తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? అరెస్ట్ చేయడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆ వెంటనే ఆయనకి బెయిల్ రావడానికి కూడా సాధారణ పరిస్థితుల్లో అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఇప్పుడే చెప్పినట్టు ఒకవేళ అరవింద్ కుమార్ గారు అఫీషియల్గా అప్రూవర్గా మారి కేటీఆర్ని ఇంప్లికేట్ చేస్తూ ఏమైనా కొత్త సమాచారాన్ని కనుక ఏసీబీకి అందిస్తే, ఆ సమాచారం ఆధారంగా కోర్టులో కనుక ఏసీబీ వాదిస్తే అప్పుడు కేటీఆర్కి బెయిల్ రావడం కూడా కష్టం కావచ్చు. బెయిల్ రావడంలో ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసు కనుక పరిశీలిస్తే ఎప్పుడైనా మీరు బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టుకు వెళితే హైకోర్టు వారు ఏమంటారు? కింది కోర్టుకు వెళ్ళండి ముందు, వాళ్ళు కాదు అంటే అప్పుడు రండి అంటారు. సో కేటీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా ఏసీబీ కోర్టుకు వెళ్ళాలి ముందు. చంద్రబాబు నాయుడు గారి కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అప్పట్లో జడ్జి హిమబిందు గారు రిజెక్ట్ చేశారు ఆయన బెయిల్ పిటిషన్ని. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాతనే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది బెయిల్ కోసం. ఇందువల్ల చాలా టైం పడుతుంది ఈ మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి. దానివల్ల కేటీఆర్ చాలా రోజులు జైల్లో గడపాల్సి వస్తుంది. దీనికి తోడు తాజా సమాచారం ఏంటంటే ఏసీబీ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నతాధికారులను కలిశారు అని. ఎందుకు కలిశారు? కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే బందోబస్తుకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కలిశారని చెప్తున్నారు. ఈలోగా కేటీఆర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారట. దేని మీద దాఖలు చేశారు? బెయిల్ కోసం కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగానే క్వాష్ పిటిషన్ వేశారు, అంటే ఈ కేసును కొట్టేయండి అని. నేను ఇంతకుముందు చెప్పినట్టు క్వాష్ పిటిషన్ని కోర్టులు ఆమోదించడం చాలా అరుదుగా జరిగేటువంటి అంశం. కాబట్టి సుప్రీంకోర్టులోనైనా కేటీఆర్కి రిలీఫ్ వస్తుందా అనేది అనుమానమే ఒకటి. రెండవది, ఈయన స్పెషల్ లీవ్ పిటిషన్ అట్లా వేయగానే వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ అంటే ఏంటి? ఈ కేసులో మాకు తెలియకుండా కోర్టు వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తీసుకునే ముందు మాకు చెప్పాలి, మేం మా వాదనలు వినిపిస్తాం అని దానికి అర్థం. అంటే గతంలో ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత ఎలర్ట్గా ఉందో, ఎప్పటికప్పుడు లీగల్గా ఉండేటువంటి అన్ని లూప్ హోల్స్ని కూడా మూసేసిందో, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేటీఆర్ విషయంలో అన్ని జాగ్రత్తలని తీసుకుంటుంది ముందస్తుగా. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కేటీఆర్ వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా ఆయనకి రిలీఫ్ వస్తుందని చెప్పి ఆశించలేం. మరో పక్కన కేటీఆర్ ఇంట్లో సోదాలు చేయడానికి సెర్చ్ వారెంట్లు కూడా ఏసీబీ తీసుకుంటోంది అని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి కేటీఆర్ ఒక దిగ్బంధంలో ఉన్నాడు ప్రస్తుతం. ప్రభుత్వం కనుక అరెస్ట్ చేస్తే వెంటనే రిలీఫ్ తెచ్చుకునేటువంటి మార్గమే లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ముందు ఏసీబీ కోర్టుకు వెళ్ళి అక్కడ బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలి. ఇటువంటి కేసుల్లో ఏసీబీ కోర్టులు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువ. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి.
దీనివల్ల చాలా సమయం పడుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటే కేటీఆర్ ఎంతో కొంతకాలం పాటు జైల్లో గడపాల్సిన పరిస్థితే ఉంది.